ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు పెద్దలు గుప్తా గారికి, అదేవిధంగా తమ్ముడు భద్రం గారికి, తమ్ముడు రాజు గారికి, వాసు గారికి, రామకృష్ణ గారికి, అదేవిధంగా ఖమ్మంపాటి వారికి, మన పెద్దన్న రాంబాబు గారికి, మన పిల్లాడు సుబ్బారావు గారికి ఈ కార్యక్రమానికి పిలవడం, అదేవిధంగా తమ్ముడు నగేష్ గారికి, మన నక్క వెంకన్న గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, సోదరులకు, అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు మీరందరూ కలవడం మనకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఒక శుభదినం. ఈరోజు మనం అందరం కలవడం, అన్ని కుటుంబాల కాడికి రావడం, ఈరోజు కలిసి భోజనం చేయడం, కలిసి మంచి వాతావరణాన్ని సృష్టించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరినీ కలవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మీ అందరి యొక్క ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది తప్ప అందరి ఆశీస్సులు లేకపోతే రాలేమనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ముఖ్యంగా ఈరోజు మీరందరూ ఎంతో ఆయాపాయసాలకు వచ్చి ఎన్నో ఇబ్బందులున్నా అన్ని కుటుంబాలు కూడా రావడం, ఈరోజు ఈ మన ఆర్యవైశ్య సంఘ సోదరులందరూ కూడా దీన్ని అరేంజ్ చేయడం, దీనికి నన్ను పిలవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకుంటూ మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందంగా చేసుకొని మరి మీరు మీ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తాను. ప్రభాకరరావు గారు, సభ్యుడు ప్రభాకరరావు గారికి, అలాగే ఒక కమిటీ మెంబర్స్కి, ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి ఫారెస్ట్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ వేరే గారికి మరియు మహిళలకు అందరికీ నమస్కారాలు. ఈ రోజున సన్మానం కార్యక్రమం చేయడం జరిగింది. దాని సందర్భంగా మనకు ఉన్నటువంటి ఆరోగ్య విజ్ఞాన పత్రాన్ని దాన్ని దగ్గర 2.5 కోట్లు పెట్టి రెన్యువేషన్ చేసి 2 బంగాలు కూడా సెంట్రలైజ్ చేశాము. దానికి ఆనందకరమైన విషయం ఏంటంటే మన భద్రాచలంలో వైశ్యాస్ అందరూ కూడా ఓపిక ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా నేను పోయి అడగగానే లక్ష రూపాయలు ఇచ్చి నేను ముందుకు నడిపించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేశాను బ్రహ్మాండంగా. అలానే ఇంకా ముందు నాకు ప్రోత్సహించి ఇంకా దాన్ని డెవలప్ చేసే విధంగా నేను అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. జై జై వాసవి. ఈరోజు భద్రాచలం పట్టణ కార్తీక వన సమారాధన చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. అలాగే పిల్లలు పెద్దలందరికీ, ఆడవాళ్ళకి అందరికీ, అలాగే అలాగే పెద్దలకు సన్మానం చేసుకోవడం జరిగింది. సుమారు సోదర సోదరీమణులందరూ కూడా 1000-1500 మంది సుమారు ఈరోజు ఈ వనవాసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయం వీరయ్య గారు, ఎమ్మెల్యే గారు గెస్టులుగా రావడం జరిగింది. యశోద రాంబాబు గారిని ఘనంగా ఈ రోజున ఈ డయాస్ మీద సన్మానం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సహాయం చేసుకున్నటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలిపి వారికి కూడా మెమెంటోలు అందజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇంకా దీనికంటే ఇంకా గొప్పగా ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పి మేమందరం కూడా ఆశిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన ఆర్యవైశ్య సోదర సోదరి మనందరూ కూడా చాలా డిసిప్లిన్డ్గా ఈ కార్యక్రమంలో పాల్గొనేది విజయవంతం చేశారు. వారందరికీ కూడా భద్రాచలం పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.